నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. 25 రోజుల తరువాత నెల్లూరుకి విచ్చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు. గూడూరు ఆర్టీసీ బస్టాండు ఆధునీకరణకు చర్యలు, ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామని సురేష్ రెడ్డి హామీ. మరిపడులో ఏసీబీ అధికారుల సోదాలు, తిరుమలేశు నివాసంలో విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం. కోడూరుపాడులో 24 గంటలు మద్యం అమ్మకాలు, కూల్ డ్రింక్ షాపులో మద్యం విక్రయిస్తున్న వైనం. దాదాపు 25 రోజుల తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి నెల్లూరుకి విచ్చేశారు. బాసిస్ బ్యాక్ అంటూ టీడీపీ నేతలు ఆయనకి అపూర్వ స్వాగతం పలికారు. అనారోగ్య కారణాల దృష్ట్యా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేరళకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు 25 రోజుల తరువాత గురువారం నెల్లూరుకి విచ్చేశారు. మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డికి హిజ్రాలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. పలువురు కార్యకర్తలు, నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోటంరెడ్డి ఆరోగ్యం బాగుండాలని, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చెయ్యాలని వారు ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ ను మేకపాటి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని మేకపాటికి లోకేష్ సూచించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మేకపాటి దంపతులను మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అదేవిధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, నెల్లూరు జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేయాలని మేకపాటి శాంతికుమారికి మంత్రి నారా లోకేష్ సూచించారు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లోని సమావేశ మందిరంలో జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెంకటాచలం వద్ద ఉన్న శిక్షణా కాలేజీకి కూడా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీలో 44,131 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. అదేవిధంగా 8,329 మంది పొరుగు సేవలు అందిస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము వాటికి ఒక పరిష్కార మార్గం చెప్తూ ప్రత్యేకంగా ఈ బోర్డు యొక్క చొరవతోనూ, అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి, కేంద్ర పెద్దలు వీళ్ళందరి యొక్క సహకారంతో గత ప్రభుత్వం ఏదైతే అపరిష్కృతంగా వదిలి వెళ్ళిపోయినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపించడం జరిగింది. మొదటగా 2 నిమిషాలు వాటి గురించి మీకు చెప్తాను. మనకి ఆర్టీసీలో సుమారుగా 41,000 మంది మన యొక్క ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళతోటి మళ్ళా అవుట్సోర్సింగ్ 8,000, ఆ రకంగా మొత్తం 56,800 మంది ఇంచుమించు హైర్ బస్సులతో డ్రైవర్స్తో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. అయితే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఈ నైట్ అలవెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసేసింది. మేము వచ్చిన తర్వాత ఈ 150 రూపాయలు నైట్ అలవెన్స్ని తిరిగి పునరుద్ధరించిన కారణంగా సుమారుగా 2,000 నుంచి 5,000 వరకు కూడా ఎవరైతే ఈ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పనిష్మెంట్స్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ అనేటువంటిది గత ఆర్టీసీలో ఉండేది. అది గత ప్రభుత్వం తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా యథాప్రకారం గతంలో ఆర్టీసీలో ప్రభుత్వంలో కలపనప్పుడు ఏ రకంగా అయితే ఉందో అవన్నీ కూడా తిరిగి మేము పునరుద్ధరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మేము స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవాళ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేటువంటిది ₹1 కోటి పెంచడం జరిగింది.
ఎక్కడైనా సరే మా ఆర్టీసీ కార్మికులు మా బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకి ₹1,00,00,000, సహజ మరణం అయితే ₹10,00,000 ఇచ్చేటట్టుగా కూడా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో మేము అవగాహన సదస్సు కూడా ఇక్కడ జరపడం జరిగింది. అట్నే విశ్రాంత ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈహెచ్ఎస్ బెనిఫిట్ అండి, హెల్త్ బెనిఫిట్ లేకుండా చేసింది గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మేము పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా ఈ కారుణ్య నియామకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పునరుద్ధరించాం. ఈ మధ్య అది ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కేసులు సుమారుగా 600-700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేదా పరోక్షంగా వాళ్ళకి హెల్త్ మనకి ఫైనాన్స్ బెనిఫిట్ ఇవ్వడం కానీ రెండిట్లో ఏదో ఒకటి ఈ 670 మంది మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2020 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ రకంగా ప్రభుత్వంలో ఉద్యోగం కానీ ఆర్టీసీలో ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇస్తున్నాం. అట్నే ఆర్టీసీ ఎవరైనా సరే గబక్కని చనిపోతే గత ప్రభుత్వం 15,000 ఇస్తుంటే ఇప్పుడు మళ్ళీ 25,000కి పెంచడం జరిగింది. ఈ స్త్రీశక్తి బస్సు వచ్చిన తర్వాత మా ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లకి అంతకుముందు డ్రైవర్స్కి 800 ఉంటే ₹1,000, కండక్టర్లకి 700 ఉంటే ₹900, ఆ రకంగా మేము అలవెన్స్లు కూడా ప్రత్యేకంగా పెంచడం జరిగింది. ఇది కాకుండా మా ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో దీనికోసం మేము అనేక రకాల డిస్పెన్సరీస్ని నరసరావుపేటలో కానీ అలిపిరిలో కానీ అదే రకంగా నంద్యాలలో అనేక ప్రాంతాల్లో కొత్త డిస్పెన్సరీలు కూడా తిరిగి మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇవాళ 7,600 మంది మాకు డెఫిషిట్ ఉంది మా వర్కర్స్కి. అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా వీటిని కూడా రిక్రూట్మెంట్ చేయడానికి కోసంగా బోర్డు రికమెండ్ చేస్తుంది. అది కూడా సమయం చూసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఆ రకంగా కూడా మా ప్రపోజల్ పెట్టుంది. ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం గత ప్రభుత్వం ఒకవైపున రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయి బస్సులన్నీ పాతపడిపోయినప్పుడు మేము 1489 వాటి స్థానంలో రీప్లేస్ చేసి కొత్త బస్సులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు కూడా అతి త్వరలో మేము 1,300 బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావడమే కాకుండా స్త్రీశక్తి పథకానికి కూడా ఆ యొక్క ఏసీ బస్సులతో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశించారు. సూలూరుపేటలో జరుగుతున్న కాలువల పూడికతీత పనులను ఆమె అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సాయినగర్, సరసమ్మకట్ట ప్రాంతాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. తమ ప్రాంతంలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేని స్థానికులు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కమిషనర్ చిన్నయ్యకు ఆదేశాలు జారీ చేశారు. ఆ 2 ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. దీంతో కమిషనర్ భారీ యంత్రాలతో మురికి కాలువల్లో పేరుకుపోయిన పూడికతీతలను వెలికితీయించారు. తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించడంలో కమిషనర్ను ఎమ్మెల్యే అభినందించారు. డ్రైనేజీ కాలువ సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఎమ్మెల్యే విజయశ్రీ, కమిషనర్ చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కూటమి నేతలు, కార్యకర్తలు ఉన్నారు. నిన్న పొద్దున మనం మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సరసమ్మకట్ట అలాగే సాయినగర్ ఇవంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ కాలువలో చెత్త అంతా గతంలో తీయకపోవడం వల్ల అది అట్లే మిగిలిపోయి ఎప్పటి నుంచో దానివల్ల దోమలు వస్తున్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ గారికి నిన్న చెప్పడం జరిగింది. అదంతా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేయించమని. ఇవాళ హిటాచీ వెహికల్ని పెట్టి, ఎందుకంటే పెద్ద జేసీబీలు ఈ ఏరియాకి రాలేవు కాబట్టి హిటాచీ వెహికల్ని ఇక్కడ పెట్టి పొద్దున 8:30 నుంచి కూడా వర్క్ అంతా కూడా జరుగుతుంది. చాలా వరకు సిల్ట్ అంతా తీసేసి పక్కనంతా కూడా చేస్తున్నారు. ఒక 1 వీక్ టైంలో, అలాగే ఈ పక్క అంతా కూడా ఎక్కువ కాలువలు ఉన్నాయి కాబట్టి ఒక 2 వీక్స్ టైంలో ఖచ్చితంగా ఇదంతా కూడా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ అలాగే డ్రైనేజ్ ప్రపోజల్ కూడా మనం పెడుతున్నాం. ఆ డ్రైనేజ్ అలాగే ఇక్కడ బఫర్ జోన్ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది 20 సంవత్సరాలుగా హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కానీ వీటి రోడ్ల గురించి కానీ లేకపోతే కాలువల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. నిన్న ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పించమని కోరడం జరిగింది. సో ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేసే కంటే ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. రేపు కలెక్టర్ గారిని కలిసి ఈ ఇష్యూని కూడా సార్ దృష్టిలో పెట్టి వీలైనంత తొందరగా వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం.
రైల్వే కోడూరు గాంధీ బొమ్మ విగ్రహం వద్ద వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగిని వీణను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద మహిళలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా ఉద్యోగినిపై జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు విన్నవించిన ప్రయోజనం లేకపోవడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళకు న్యాయం జరగాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. వీణకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మహిళ జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయమని స్వయంగా మహిళనే పోయి పోలీస్ డిపార్ట్మెంట్ పోయింది, పవన్ కళ్యాణ్ కలిసింది, చంద్రబాబు నాయుడు కలిసింది. అయినా కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదంటే ఈ రాష్ట్రంలో, ఈ తెలుగుదేశం పాలనలో, ఈ కూటమి పాలనలో మహిళలకు ఏమాత్రం న్యాయం జరుగుతుంది, మహిళలకు ఏమాత్రం గౌరవిస్తానని దీన్ని బట్టి తెలుస్తుంది. మీరు పైగా అమ్మాయి కంప్లైంట్ తీసుకోకపోగా పైగా తిరిగి అమ్మాయి పైన కౌంటర్ అటాక్ చేసి ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే పరిస్థితి ఉంది. అంటే దాదాపు మీరు గమనించారు లేదో, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి నుంచి కూడా పూనా రవికుమార్ గానీ, ఆదిమూలం గానీ, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. నిన్న ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అధినేత కేవలం ఒక మహిళ జరిగిన అన్యాయాన్ని గౌరవించకుండా, ఆ అమ్మాయి కేసు వినకుండా కనీసం జరిగిన పరిణామాలు చూసుకొని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయక కమిటీ వేశారు. ఏంటంటే ఇది ఏం జరుగుతుందంటే ఇదేనా మహిళలు చేసిన న్యాయం? మీరు దాదాపు 3 కోట్ల మంది మహిళలు ఉన్నారు రాష్ట్రంలో. పైగా మీరు చాలా అధికారంలో లేనప్పుడు 35,000 మంది మిస్ అయినారు. ఆ మాట చెప్పినట్టు ఈ రోజు మహిళలు ఏ విధంగా గౌరవిస్తున్నాము? ఏ విధంగా గౌరవిస్తున్నాము? ఎక్కడ మహిళలకు రక్షణ లేదు. దయచేసి న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ కావాలా, న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ కావాలా. పోలీసులు అన్నింటిగా సుమోటుగా కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము చేస్తాం. ఇంత జరుగుతా ఉంటే, ఇంత అన్యాయం జరుగుతా ఉంటే కనీసం మీరు స్పందన లేకపోతే ఇది నిజంగా మహిళల పైన గౌరవం ఉందా? మహిళ పైన అరాచకం చేయటువంటి అరవ శ్రీధర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని మా వైఎస్ఆర్ తరఫున మహిళలందరూ కోరుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేయడం అనేది తప్పు. ఆమె ఎక్కడి నుంచో వధువు తిరుగు కోసం ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడికి వస్తే అలాంటి మహిళలతో మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈ రోజు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఈ రోజు ఆమెకు అన్యాయం చేయడం అనేది దౌర్భాగ్యం. మేము ఆ అమ్మాయికి న్యాయం జరిగిందాక మా వైఎస్ఆర్సీపీ తరఫున అందరం కూడా ఈ ఉద్యమాన్ని నిలుపు ఈ రోజు మేమందరం కూడా కోడూరులో గాంధీ విగ్రహం కాడ నిరసన తెలపడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా వైఎస్ఆర్ తరఫున కోరుతున్నాము. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని మేయర్ రూప్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు మన్సూర్ నగర్లో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నెల్లూరు 42వ డివిజన్ వాకర్స్ రోడ్డు ధర్మరాజస్వామి దేవస్థానం సమీపంలోని మన్సూర్ నగర్ ఆర్చ్ ప్రక్కన ఉన్న డ్రైన్ కాలువల్లో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఈ పనులను నీటిపారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురికాకుండా డ్రైన్ కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించనున్నామని మేయర్ తెలిపారు. ఆక్రమణల తొలగింపులో పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కరీముల్లా, నాగరాజు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలోని నెల్లూరు నగర నియోజకవర్గం నందలి అన్ని డ్రైన్లు ఆధునీకరణ పనులు ఏదైతే జరుగుతున్నాయో నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. నెల్లూరు నగర నియోజకవర్గం గుండా ప్రధానంగా పోతున్నటువంటి 12 కాలువలు, ఈ 12 కాలువల్లో 8 కాలువల్లో పనులు ప్రారంభమైనాయి. పనులు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఎవరికైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, వాస్తవిక పరిస్థితులు ఏంది, ఇవన్నీ కూడా పరిశీలించి అటు అధికారులు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్ కావచ్చు, స్వయంగా నారాయణ సార్ గారి డ్రైన్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అధికారులకు స్పష్టమైన
ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ డ్రైన్ అటుపక్క ఆనుకొని 40వ డివిజన్, ఇటుపక్క ఆనుకొని 42, ఇటు నెల్లూరు చెరువు ఆనుకొని పోయే ప్రధానమైన కాలువ ఇది. ఈ కాలువ 6.2 మీటర్ల వెడల్పుతో వెంట కట్టబోతున్నాం. 300 మీటర్ల పొడవు ఇక్కడ నుంచి కోనేటిబెట్ట మన్సూర్ నగర్ జాయింట్ బ్రిడ్జి వరకు మొదటి ఫేజ్ లో తీసుకొని 2,75,00,000 రూపాయలతో ఈ కాలువ పనులు ప్రారంభించుకున్నాం. కాలువ పూర్తయిన తర్వాత దాని పైన కూడా స్లాబ్ వేసి 2 పక్కల రోడ్డు కూడా వేసి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం గమనించినట్లయితే దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి కుటుంబీకులు ఈ కాలువకు ఇరువైపులా నివసిస్తున్నారు. ఇటువైపు పల్లెమిట్ట ప్రాంతం, ఇటువైపు మన్సూర్ నగర్, కుద్దూస్ నగర్. ఎక్కడా కూడా పేదవాడికి కూడా చిన్న ఇబ్బంది జరగకూడదు. భవిష్యత్తులో ఎంత పెద్ద వరద వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నెల్లూరు నగరానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని ఒక దూరదృష్టితో గడిచిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ఆలోచన కొరకు నారాయణ సార్ గారు ప్రత్యేకించి ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. ప్రజల ఆలోచనల మేరకు, వారి ఆకాంక్షల మేరకు ఏదైతే ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా 74,000 ఓట్ల పైచిలకు మెజారిటీ ఇచ్చారు. వారందరికీ నేను నా శక్తికి మించి పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సొంత నిధులతో సైతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు నారాయణ సార్ గారు. పేద విద్యార్థులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. 3 పేద విద్యార్థులకి ఆయన కంప్యూటర్లు అందజేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన పార్టీ నగర కార్యాలయంలో పేద విద్యార్థులకు ₹1,00,000 విలువ చేసే 3 కంప్యూటర్లను నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పంపిణీ చేశారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా వెనకపడకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోందని సుజయ్ బాబు తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి జనసేన పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కంప్యూటర్లు అందుకున్న 3 విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుజయ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఈరోజైతే పనిచేస్తూ ఈరోజు వారి పనుల్లో నిమగ్నమయ్యి ఈరోజు వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయిలో చదువుకునేందుకు కంప్యూటర్లు కావాలని ఒక చిన్నపాటి మెసేజ్ ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయానికి రావడం, అది చూసిన వెంటనే మేము 6వ తరగతి 7వ తరగతి మరియు నేను పై తరగతులు చదువుతున్న విద్యార్థుల్ని ఈరోజు ఇక్కడికి పిలిపించి ఎవరికైతే నిజంగా కంప్యూటర్లు నిజంగా ఈ చదువుతో పాటు వాళ్ళకి ఎంతలా ఉపయోగపడతాయని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని వాటిలో మా స్థాయి మేర, మా స్తోమత మేర మేము ఏదైతే సహాయం చేయాలనుకుంటున్నామో అవన్నీ మేము ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించి ఈరోజు ఏ విధంగా అయితే మేము వీళ్ళకి ఈ జనసేన పార్టీ తరఫున, నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజైతే ఇచ్చామో ఆ విధంగా రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మరియు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలతో, పార్టీ యొక్క ఇదితో మేము ముందరికి వెళ్తాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ నెయ్యిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యి పేరిట కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకి వినతులు అందజేశారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో గోవిందనాథుని లడ్డులో జరిగిన అవినీతి కల్తీనెయ్య విషయంపై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీనెయ్యి పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైసీపీ నాయకులపై తమ కూటమి ప్రభుత్వం తగు విధమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ గోవిందా అనే దానికి 2019 నుంచి 24 వరకు మొత్తం కూడా స్వాహా గోవింద అంటే గోవిందా అంటే స్వామివారిని తలుచుకున్నట్టు మా పూర్వీకులు కానీ మేము కానీ మా పిల్లలకు కానీ నేర్పిస్తాం. కానీ ఈరోజు గోవిందా అనేదానికి కొత్త అర్థం వచ్చింది. అంటే డబ్బులు తినేస్తే గోవిందా, స్కాములు చేస్తే గోవిందా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంతా కూడా గోవిందా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఏ రకంగా వీళ్ళు పోతూ ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి చెప్తా ఈరోజు జరిగిన విషయాలు అవన్నీ. ముందుగా ఈరోజు చూస్తే ఎన్నో
ఎన్నో చూసాము జీవితంలో. ప్లాస్టిక్ మిగిలిన బియ్యాలు చూసినాము, దాని తర్వాత ఈ దొంగ రైస్ కావచ్చు, దాని తర్వాత పల్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దొంగ ప్లాస్టిక్లన్నీ చూసాం. కానీ స్వామివారికే దోకా కొట్టి దోయిందా గోవిందా అన్నట్టు స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆయన పాపం అక్కడి నుంచి చూడగలుగుతాడు. కానీ నిజంగానే ఆయనకు ఒక గది ఇచ్చుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి బాగా చంపేటోడు. 20 కోట్ల లడ్డు చేస్తే దాంట్లో దగ్గర 60 లక్షల లీటర్లు ఏదైతే మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, గీ ఎట్లా చేస్తారో పాలతో చేస్తారు, నెయ్యి అవుద్ది. మన పిల్లలు పెడతాం, అందరూ పెడతాం. మన పిల్లల కన్నా స్వచ్ఛందంగా ప్రేమించి చూసుకునేది వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవం. ఎన్నో కోట్ల మంది, ఎంతమంది పోయినారు, ఇవన్నీ కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలా. అటనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీ మీద పింక్ డైమండ్ గురించి చెప్పినారో దాని గురించి కూడా మీరు వాకప్ చేసి వీ హ్యావ్ టు పుట్ ఎంక్వైరీ ఆన్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్. అటే ఇంకో పక్కన ఉంటుంది రోజా. అసలు ఆవిడ నిజంగానే నోరా మున్సిపాలిటీ అర్థం కాదు, ప్రతి దాంట్లో పిచ్చివాగుడు ఏందేందో మాడతాయా. నిజంగానే ఆ రోజు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి. ఇట్లా కూర్చుంటాడు, ఏమంటే 2000 కదా తీసుకుంటే దాంట్లో ఏం పోయింది అంటే, ఈయన దొంగతనం చేసిన లక్షాది కోట్లలో పరకామణి కేసులో 72,000 ఒక ఆయన ఉన్న పూజారి దొంగతనం చేస్తే 72,000 అని చెప్పి 4 తీసాడా? డెఫినెట్గా వచ్చే రోజుల్లో మీరు చేసిన పాపానికి మీరు అనుభవించే పోవాలా. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లిలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. తిరుపతికి చెందిన నల్లిపోగు తిరుమలేష్ నివాసంలో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లి ఎస్సీ కాలనీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తిరుపతికి చెందిన నల్లిపోగు తిరుమలేష్ నివాసంలో డీసీపల్లికి చెందిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యారు. తిరుమలేష్ బంధువులైన నల్లిపోగు శ్రీనివాసులు, నల్లిపోగు రమణయ్య ఇళ్లలో కూడా ఏసీబీ విస్తృతంగా సోదాలు చేస్తుంది. 2 టీంలుగా నల్లిపోగు కుటుంబానికి చెందిన నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రేణుగుంట పనిచేస్తున్నాం. ఇతని మీద డిసప్రోప్రియేషన్ అంటే అక్రమ ఆస్తులు విషయంలో కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళ బంధువులగా నల్లిపోగు శ్రీనివాస ఇంట్లో కూడా నాకు సెర్చ్ చేయమని కోర్టు సర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈ విషయంలో వచ్చి మేము అతని ఇంట్లో సెర్చ్ చేశాము. సెర్చ్ చేసి పంచనామా నిమిత్తం మీడియా సమక్షంలో కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ విషయం అని తెలుస్తుంది. ఈ సోదాలు ఎప్పుడు నుంచి చేస్తున్నారు సార్? ఈ మార్నింగ్ 9 స్టార్ట్ చేసినాము, జస్ట్ అయిపోతుంది ఇంకా 1 అవర్. వచ్చిన అధికారులు మేము హెడ్ మాస్టర్ అయితే మీడియర్స్ వచ్చారు, స్కూల్ హెడ్ మాస్టరు, స్కూల్ టీచరు, మళ్ళీ మా స్టాఫ్ ఏసీబీ విజయవాడ చూసాము. పేరు ఎంవి రమణ ఇన్స్పెక్టర్ నా పేరు. మా స్టాఫ్ వచ్చి రమేష్, హరిబాబు. మొత్తం ఎంతమంది సార్? మొత్తం 3 మా ఏసీబీ విజయవాడ నుంచి. నెక్స్ట్ 2 మీడియేటర్ హెడ్ మాస్టర్స్ ఇక్కడ ఇది మధ్య నుంచి. దొరికాయి సార్? ఏం దొరకలేదండి, ప్రస్తుతానికి చూసాను. ఇంకా ఇన్స్పెక్టర్ అండి, ఇక్కడ సార్ వచ్చి మన కడప ఇన్స్పెక్టర్ ఏసీబీ వచ్చి. పేరు వచ్చి సభ్యుడు నాగరాజు. ఇక్కడ ఏమన్నా అక్రమాస్తులు గుర్తించారు సార్? ప్రస్తుతానికి ఏమి లేదండి, చూస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ తెలుసు, డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేయాలా, చేయిందా తెలుసు. ఇంకా ఏమైనా సోదాలు చేసే ఇల్లు ఉన్నాయి సార్? సోదాలు లేదండి, ఇచ్చిన సర్చ్ వారెంట్స్ 2 రోజులు ఉన్నాయి. సార్ ఒకటి నేను ఒకటి చేస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంతా మా ఇష్టం, ఎనీ టైం మద్యం అమ్ముతాం, మనల్ని ఎవరు ఆపేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు మద్యం విక్రయదారులు. ఏకంగా ఓ కూల్ డ్రింక్ షాప్లోనే తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు సాఫీగా సాగిస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో 3వ సెంటర్ కోడూరుపాడు వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచే మద్యం అమ్మకాలు సాఫీగా సాగుతున్నాయి. అంతా మా ఇష్టం, మమ్మల్ని ఎవడ్రా ఆపేదన్న రీతిలో అమ్మకాలు చేస్తున్నారు మద్యం దుకాణదారులు. అందులోనూ కూల్ డ్రింక్ షాపుల్లోనే బీరు బాటిళ్లు, క్వార్టర్ బాటిళ్లు దర్శనమిస్తుండడం గమనార్హం. ఓ పక్క పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా కొంతమంది మద్యం మాఫియా వ్యక్తుల్లో ఎలాంటి చలనమూ లేకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు ఈ టైంలో అమ్మన్నారా? అదే షాపు సంబంధించింది. ఎవరు అమ్మన్నారంట? షాపు సంబంధించింది ఎవరిదంట? బెల్ట్ పెట్టుకుంటే బెల్ట్ షాపు, ఇది కూల్ డ్రింక్ షాప్ కదా, ఎట్టమ్మన్నారు? షాపుకు సంబంధించి ఎవరిది షాపు? వేణు, ఇంకెవరిది? షాపు టైం 10 పైన తీయాలి. వాళ్ళకి సంబంధించే షాప్ బెల్ట్ తెల్లవారుజాము నుంచే అమ్మకాల? ఉదయం 5 నుంచి. సైదాపురంలో రైతులకు యూరియాను వ్యవసాయ శాఖ ఏవో హైమావతి పంపిణీ చేశారు. మండలంలో యూరియా కొరత లేదని, కొరత ఉందంటూ కొందరు ప్రచారం చేయడం సరికాదని ఆమె తెలిపారు. మండలంలో యూరియా కొరత లేదని, కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ ఏవో హైమావతి సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురంలోని సొసైటీ వద్ద రైతులకు యూరియా పంపిణీ చేశారు. మండలంలో యూరియా కొరత లేదని వారు స్పష్టం చేశారు. కొరత ఉందంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం సరికాదన్నారు. వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 3వ విడతలో రైతులకు 3 బస్తాల యూరియా వంతున పంపిణీ చేస్తున్నామని, మరో 2 రోజుల్లో మళ్లీ యూరియా వస్తుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మనము ఆల్రెడీ 2 కోటాలకి సరిపడినటువంటి యూరియా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 3వ కోటకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా యూరియా కొరత లేదు. దాదాపుగా 5,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. అలాగే 10,000 ఎకరాలు నిమ్మ సాగు చేస్తున్నారు. 3,000 ఎకరాలు సవకు సాగు చేస్తున్నారు. ఇక్కడ మేము పర్ఫెక్ట్ గా వరికి 3 కోటాలు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనము ఇప్పుడు సొసైటీస్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మనము 1106 మెట్రిక్ టన్ను ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 80% సబ్సిడీ, 80% కంప్లీట్ చేశాము. ఇంకా మిగిలిన 20% అంటే 3వ కోటాకు సంబంధించి 50% కంప్లీట్ చేశాము. మిగిలిన 50% ఇప్పుడు యూరియా మనకి డీలర్స్ ద్వారా కూడా మనకి 100 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఉంది. ప్రజెంట్ ఆ రైతులకు అందుబాటులో ఉంది. అలాగే సొసైటీలో కూడా 10 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు యూరియా ఈరోజు పంపిణీ కార్యక్రమం ఎక్కడ యూరియా కొరత అనేది మండలంలో ఎక్కడా లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25 రోజుల తరువాత నెల్లూరుకి విచ్చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు. గూడూరు ఆర్టీసీ బస్టాండు ఆధునీకరణకు చర్యలు, ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామని సురేష్ రెడ్డి హామీ. మరిపడులో ఏసీబీ అధికారుల సోదాలు, తిరుమలేశు నివాసంలో విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం. కోడూరుపాడులో 24 గంటలు మద్యం అమ్మకాలు, కూల్ డ్రింక్ షాపులో మద్యం విక్రయిస్తున్న వైనం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.